వైసీపీ గత 18 నెలలుగా విపక్ష పాత్రను సమర్థవంతంగా పోషించడం లేదన్న భావన ప్రజల్లో బలంగా ఉంది. అంతేకాకుండా ప్రజా సమస్యల మీద వైసీపీ నేతలు ఎవరూ సరిగ్గా స్పందించడం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ ఓ కీలక కార్యక్రమం తీసుకుంది. ఇది ప్రజలకు సంబంధించిందే అండోయ్. ఏపీలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ టీడీపీ కూటమి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున యుద్ధానికి సిద్ధమయ్యారు. వైసీపీ సైన్య సహాయంతో ఈ సమరబేరిని మోగించారు. అయితే వైసీపీ క్యాడర్ కానీ లీడర్ కానీ అంటే కోల్డ్ సంతకాల సేకరణలో ఎక్కడైనా కదిలిందా? ఇంతటి ప్రాముఖ్యత గల అంశంలో వైసీపీని ఏ విధంగా ముందుకు సాగింది అంటే జవాబు చేదుగానే వస్తుంది. ఏపీలో టీడీపీ కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేస్తున్నారు. పెద్ద ఎత్తున పేద ప్రజలందరికీ వైద్య విద్యను దక్కకుండా చేస్తున్నారని జగన్ భావిస్తున్నారు. దీనివల్ల ఏపీలో పేదలకు చదువుతో పాటు వైద్యం కూడా అందకుండా పోతుందని ఆయన తలిచారు. అందుకే ఒక భారీ పోరాటానికి ఆయన ప్లాన్ చేశారు. ఇదిలా ఉంటే టీడీపీ వర్షన్ చూస్తే ప్రైవేట్ కళాశాల అయితే తొందరగా ప్రజలకు అందుబాటులో వస్తాయి కదా, అదే ప్రభుత్వం అయితే ఎలా చేయాలి అన్నది వారి వైపు నుంచి వాదనగా ఉంది. సో దీంతో వైసీపీ ఏకంగా ప్రజా పోరాటానికి సిద్ధమైంది. ఏపీలో 5 కోట్ల మంది ప్రజానికం ఉంటే అందులో కోటి సంతకాలు అంటే ప్రతి కుటుంబాన్ని ఈ పోరాటంలో భాగస్వామ్యం చేయటమే ఒక విధంగా ఇది భారీ కసరత్తు. దీనివల్ల 2 ప్రయోజనాలు వైసీపీ ఆశించింది. ఒకటి, ప్రభుత్వం తీసుకునే ప్రైవేట్ నిర్ణయం పట్ల ప్రజల్లో చైతన్యం పెరుగుతుందని, ప్రభుత్వం మీద ఒత్తిడి ఉంటుందని, అదే సమయంలో తమ పార్టీ కూడా సంస్థాగతంగా మరింత చురుగ్గా ముందుకు సాగుతుందని. అయితే వైసీపీ ప్లాన్ చేసినట్లుగా ప్రతి నియోజకవర్గంలో ప్రభుత్వం జారీ చేసిన ప్రైవేటీకరణ జీవోకు వ్యతిరేకంగా ప్రజల నుంచి సంతకాలు భారీగా సేకరించాల్సి ఉంటుంది. ఆ సంతకాలన్నీ కలిపి గవర్నర్కి వాళ్ళని కూడా నిర్ణయించారు. ఇలా వైసీపీ ఒక భారీ ప్రోగ్రామ్ని డిజైన్ చేసింది. ఇలా చూస్తే కనుక 1,000,000 సంతకాలంటే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం దాదాపు 60,000 మంది సంతకాలు తీసుకోవాలి. అంటే అలా లెక్క తీస్తే 175 అసెంబ్లీ నియోజకవర్గాలు కలుపుకొని 1,000,000 సంతకాలు అవుతాయి.